ఏంటంటే మేకు దిగట్లేదు మన ఈ పక్కన పెట్టాడు సన్నాసి అందుకే దిగట్లేదు దీనికి తయారు చేసిన మేకు దీన్ని తీసుకెళ్ళి దానికి కొడితే నేను ఒక సన్నాసిని ఎంకనా చూసావటా ఎంత పని జరిగిందా అవునులే నువ్వెక్కడ చూస్తావులే నీకెక్కడ తీరిక అయినా ఇద్దరం కలిసి ఇక్కడ ఉంటున్నాం కదా కొంచెం సాయం చేయకూడదు అంటే ఒకరికొకరు సాయం చేసుకోవాలయా నిన్ననయా మాట్లాడమేటయా మాట్లాడకాయా మాట్లాడకుండా అలాగే ఉండు నిన్నేమడిగానంటే పెద్ద మేడలో మిద్దులు అడిగానా పోనీ చచ్చిపోయిన మా అమ్మని నాన్న తీసుకొచ్చిమన్నానా ఏదో బస్సులో కొంచెం చోటు ఇప్పించమన్నాను ఆ మాత్రం చెప్పకూడదంటే నువ్వు కండక్టర్ కాదులే నాకు తెలిసినావా నువ్వు చెప్తే కాదంటాడేంటి ఆ కండక్టర్ రోజు పనిలో కాల్సిపోతున్నాయా బాబు నీకు పుణ్యం ఉంటుంది కొంచెం చెప్పి చోటు ఇప్పించవా నీకు దండం పెడతాను వస్తాను అంటే వస్తా మరే శంకరా వస్తా అయ్య బాబాయ్ ఈ బస్ కింద జనమా నాకు ఎలా చోటు దొరుకుతుంది ఈ గౌరికి చోట్లేదనడానికి ఎవడికి రా ధైర్యం ఉంది చూస్తాను బస్ ఎప్పుడు ఆలస్యమే మా ఐదారు బస్సు ఏంటనుకున్నావు ఇది క్యూ ఖచ్చితంగా బయలుదేరావు వచ్చి వరుసలో నిలబడా సత్తయ్యా నాకు బరసాలేదు గిరసాలేదు చూసారా ఎన్నేం చూసారా చూసారా అంట ఏంటా నువ్వు చెక్కిన పడ్డా దాని కూడా రమ్మన్నాయా నువ్వు కూడా రావా మర్యాద నాకు మర్యాద లేదు మట్టు లేదు పెద్ద మాట్లాడుతున్నాడు మగోడు ఒకే ఒక తీసుకోవాలి తట్టబుట్ట పెట్టకూడదు పోయా ఏంటో తట్టా బుట్ట పెట్టకూడదా ఏంటి నీ రూలు ఎప్పుడు పెట్టా ఇవాళ బస్సు వదలకూడదు ఇవాళ నీ బస్సు ఎక్కే తీరుతాను నీ సంగతి అనుకుంటాను వెనకొచ్చింది ముందు పోయింది అదేనా న్యాయం బస్సులో సీటు దొరకాలంటే నోరన్నా ఉండాలి లేక చీరన్నా ఉండాలి రెండు దానికే ఉన్నాయి నాకే ఉన్నాయి రెండు కాళ్ళు ఉన్నాయిక చలో నటరాజా సర్వీస్ కి జై శాంతి 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 ఆరెంజ్లే అయ్యయ్యో టైం టేబుల్ ప్రకారం ఇంట్లో అన్ని జరిగిపోవాలి ఆరెంజ్ నువ్వు లేవాలి ప్రతిరోజు నువ్వే నన్ను లేపుతావు కానీ ఒక రోజైనా మా అమ్మ లేపదే అమ్మ వచ్చిందా ఊరి నుంచి అదేమో నాకు తెలియదు నిన్ను ప్రతిరోజు లేపి 6 గంటల కల్లా 6 లక్షలు నా డ్యూటీ ఇది మీ అమ్మగారు పెట్టిన పద్ధతి గుడ్ మార్నింగ్ మమ్మీ శాంతి త్వరగా కానిమ్మా నేను ఇంకా స్నానం చేయని ఇప్పటికే టైం 6:30 కావచ్చు త్వరగా కానిమ్మా కమలా నా డ్యూటీ అయిపోయింది శాంతికి డ్రెస్ చేయవలసి నీదే ఇదిగో నాకు ఈ డ్రెస్ వద్దు వేరే డ్రెస్ ఇవాళ బుధవారం కదా ఈ డ్రెస్ వేసుకోవాలి బుధవారం అంటే నాకు ఇష్టం వచ్చిన డ్రెస్ నేను వేసుకుంటాను అలా వీల్లేదమ్మా ఈ డ్రెస్ వేసుకోవాలి చూడండి నా డ్యూటీ అయిపోయింది ఇక మీ పని మీరు చూడండి కావాలా దోశ కావాలా ఇడ్లీ కావాలా వడ కావాలా చెప్పా ఏమమ్మా అక్కర్లేదా మీరంతా అక్కర్లేదు ఓన్లీ అమ్మా అమ్మమ్మ నేను స్కూల్కి వెళ్తున్నాను అంత పొగరే నీకు చెప్పులు వేసుకొని పూజలో వస్తావా పిల్లలకి సింతకి ఎప్పుడు వచ్చావు పొద్దునే వచ్చానండి మిమ్మల్ని అమ్మగారిని ఒకసారి చూసిపోదామని అమ్మగారిని చూసావా మరి చూడలేదు బాబు అమ్మగారు ఊళ్ళో ఉన్నారా అండి అమ్మగారు మిస్టర్ కొండలరావు ప్లీజ్ కమ్ హియర్
మిస్టర్ కొండలరావు అదే ఊళ్ళో ఉందా? ఇందాకే వారి సెక్రటరీతో మాట్లాడానండి. అమ్మగారు ప్రసూతి వైద్యశాల ప్రారంభోత్సవానికి మనం శ్రీకాకుళం వెళ్లి తూర్పుగోదావరి జిల్లా మహిళా మండలిలో పాల్గొనడానికి నేను కాకినాడ వచ్చి కుటుంబ నియంత్రణ గురించి మాట్లాడడానికి రేపు హైదరాబాద్ వెళ్లి అక్కడి నుంచి. కొండలరావు, ఇవాళ అమ్మగారు ఊళ్ళో ఉన్నారా లేరా చెప్పు. ఇవాళ అమ్మగారు ఊళ్ళోనే ఉన్నారు సార్. రక్షించావు, వెళ్ళు. థ్యాంక్ యూ సార్. అయ్యా, మీ భార్య గారు ఊళ్ళో ఉన్నారో లేరో అని మీరు ఇంకొకరిని అడుగుతున్నారే, భలే తమాషాగా ఉంది. అవును రామయ్య, నాకేమో వ్యాపారాలు వ్యవహారాలు, ఆవిడకి ఏమన్నా మీటింగులు టూరింగులు, పైగా ఇప్పుడు ఎమ్మెల్యే. అందువల్ల చాలా రోజులుగా మేము ఒకళ్ళొకళ్ళు చూసుకోవటమే పడదయ్యా. బాగుంది బాబు, బాగుంది. ఎంత కులాసాగా చెప్తున్నారు, వింటుంటే నాకే బాధగా ఉంది. ఏం చేయమంటావు రామయ్య, ఉన్న విషయం అది. అయ్యా, నేను అమ్మగారిని చూసి అట్లాగే ఊరికెళ్తా. మంచిది. సెలవు. అమ్మా, మా వీధిలో కంకర రోడ్డు వేయిస్తామని 10 బళ్ళ కంకర తోలించారు. 10 మాసాలైంది. రోడ్డంతా రాళ్లమయం. వేయిస్తారా? రోడ్డన్నా వేయించమనండి, లేదా రాళ్లన్నా తీయించమనండి. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఒక రిపోర్ట్ రాసి మా సెక్రటరీకి ఇవ్వండి. నేను అలాగే. ఇస్తాను. అలాగే. ఏంటండి? మా రాజమండ్రిలో ఒక పబ్లిక్ మీటింగ్ ఏర్పాటు చేస్తున్నాం. దానికి మీరు అధ్యక్షులుగా ఉండాలని కోరుతున్నాం. నేను జూలై ఆర్ ఆగస్ట్ లో ఆ ప్రాంతాలకు వస్తున్నాను. మీరు ఈలోగా మా సెక్రటరీతో మాట్లాడి ఒక డేట్ ఫిక్స్ చేసుకోండి. అలాగే. రామా, శాంతి కులాసాగా ఉందా? కాన్వెంట్కి వెళ్ళిందా? ఎస్ మేడం, బేబీ ఫైన్ గా ఉంది. చూసి చాలా రోజులైంది. ఏమిటమ్మా ఇది? మిమ్మల్ని చూడటానికి ఆయన కుదరదట, మీరేమో పాపం చూడటానికే కుదరదంటున్నారు. భలే విచిత్రంగా ఉందమ్మా ఈ సంసారం. అది కాదు రామయ్య, ప్రజలు దేశం అంటూ సేవలో పడిపోతే ఇటు సంసారం గొడవలు చూడటానికి టైం ఎక్కడ ఉంటుందా? కానీ మాకు మమతలు ప్రేమలు లేవనుకోకు. వస్తాను. ఏ సంసారమో ఏం లోకమో. ప్రయాణంలో ఏడ మనిషి బంగారం గొలుసు పోయిందట సార్. వెంటనే బస్సులో ఉన్న జనానంతా చెక్ చేశాం, సామానంతా తిరగేశాం, కానీ గొలుసు దొరకలేదు సార్. అందుకనే అందరినీ ఇక్కడికి తీసుకొచ్చాం. ఎరా గల్లా పట్టుబట్టావు? ఓ స్వస్తిక్ ముఠావాడివే. నీ పొట్లు నీ గుట్లు అన్నీ నాకు తెలుసురా. పుట్టిమలాగా మీరంతా వెళ్ళచ్చు. ఎంత బాగా కనిపెట్టారో ఇన్స్పెక్టర్ గారు. ఏంటి జనా, ఇదే పోలీస్ స్టేషనా రైల్వే స్టేషనా? ఆగోయా, టైం ఎంత? 3 అయింది. 3 ప్రసాద్ గారు, ప్రసాద్ బాబు వచ్చేసాను. ఎరా 3 గంటలకు అన్నం తీసుకొచ్చేది, రేపటి నుంచి ఆలస్యంగా తీసుకొచ్చామని నేను తీసుకోక పడేస్తాను. ఓ సో చెల్లండి, మన ఇద్దరికి పాత పాటే కాదే. మీరు అంటూ ఉండడం, నేను వింటూ ఉండడం. నన్ను తీసేయడానికి మీకు మనసు ఒప్పుద్దండి. సీరియస్ గా చెప్తున్నాను, రేపటి నుంచి ఆలస్యంగా తీసుకొచ్చామని నేను తీసుకోక పడేస్తాను. అందుకునే బాబు, రేపటి నుంచి మీ ఖర్చు కూడా నేనే తెస్తాను. ఎక్కడికి తయారా? ఏంటి నువ్వు తెస్తావా? మొఖం చూడు, మొఖం దోసగాలాగా. అబ్బో, నీ మొఖం అంటే అబ్బాయిలాగా. ఏ గౌరీ, నాకు కానీ పాపం వచ్చిందంటే రుబ్బెత్తనే గోంగూర పచ్చలాగా. బెండకాయ, బీరకాయ, పచ్చి మిరపకాయ, ఎండు మిరపకాయ, ధనియాలు, మిరియాలు, కరివేపాకు. ఏం పోలీస్ స్టేషన్ కూరల మార్కెట్? చూడండి సార్, నా కడుపు కొట్టాలని చూస్తుంది. బావురు కప్పుల నోరు ఇదని. పప్పు చారు. పప్పు చారంట? నేనేం చేస్తాను? నిన్ను ఈ తుపాకీ తీసి ఎన్నిసార్లు చెప్పరా పోలీసులు తప్ప ఈ తుపాకీ ఎవరు ముట్టుకోకూడదని? అది కాదు సార్, చూడండి సార్, నా కడుపు కొట్టి. ఏంటి శాంతి, ఒక మాట చెప్తాను, లరా కూర్చో. ఏంటి, నువ్వెప్పుడు మీ అమ్మ గురించి చెప్తూ ఉంటావే, నీకు కావాల్సిన అన్ని ఎప్పుడు మీ అమ్మ చూస్తుందా? ఏంటి శాంతి, ఇదంతా రోజు మామూలేగా? అంటే నువ్వెప్పుడు చూస్తావా మీ అమ్మని? నువ్వెప్పుడు చూడవా? లేదు, నేను ఎప్పుడైనా చూస్తాను. అలాగా? నేను ఒక్క రోజు మా అమ్మ కనిపించకపోతే మా అమ్మ నా కోసం బెంగ పెట్టుకుంటుంది. నేను ఊరి నుంచి రాగానే నన్ను ఎత్తుకుని ముద్దు పెట్టుకుని ఆయన పెడుతుంది. నిజంగానా? మరి మీ నాన్నగారు? మా నాన్నగారు ఆఫీస్ నుంచి వస్తూనే అమాన్ బేబీ అని నన్ను ఎత్తుకుని తోటకి తీసుకెళ్తారు. తోటలోకి ఎందుకు? మేమిద్దరం ఆడుకుంటాం. అలాగా? అయితే నేను వెళ్ళొస్తాను, మా అమ్మ నా కోసం చూస్తూ ఉంటుంది. నేను వెళ్ళొస్తాను. టాటా శాంతి.
తాతయ్య తాత ఈవిడికే ఉంది అమ్మ. ఏం తల్లి? అబ్బే ఏం లేదు ఏం లేదు. అమ్మాయి తీసుకొచ్చావుగా? ఇదిగో ఇదే మా అమ్మ. ఇదే మా అమ్మ. నేను మీ అమ్మను చూడటానికి వచ్చానమ్మా. వస్తారా? అమ్మ విశాఖపట్నం వెళ్ళారు, 4 రోజుల్లో వస్తారు. తర్వాత వచ్చి చూడండి. అలాగే. అయ్యగారు, ఎస్ సార్, నేనే సార్, మీ సెక్రటరీ మాట్లాడుతున్నాను సార్. ఎస్ సార్, అమ్మగారు ప్రయాణం రేపే సార్. టికెట్ బుక్ చేశాను సార్. ఓ ఎస్ సార్, చెప్తాను సార్. అలాగే సార్. ఫోన్ పెట్టేకండి, నేను నాన్నగారితో మాట్లాడాలి. ఫోన్ పెట్టేకండి, ఫోన్ పెట్టేకండి, ఎందుకు ఫోన్ పెట్టేశారు? నేను పెట్టలేదమ్మా, నాన్నగారే ఫోన్ పెట్టేశారు. మళ్ళీ ఫోన్ చేయండి, నేను నాన్నగారితో మాట్లాడాలి. లేదమ్మా, నాన్నగారు ఏరోడ్రోమ్ వెళ్ళారు, ఢిల్లీ పెడుతున్నారుగా. ఏ ఢిల్లీ? ఢిల్లీ వెళ్ళిపోతే అదేంటమ్మా, చాలా పనులుంటాయి. నాన్నగారిని చూద్దాం అన్నా పడదు, ఫోన్ లో మాట్లాడదాం అన్నా కుదరదు. ఏమ్మా, ఏం తింటలేదా? వంకాయ కారం పెట్టిన కూర, పప్పులుసు, పెరుగు పచ్చడి అన్ని ఉన్నాయి. ఏం కావాలి? ఏం కావాలా? అమ్మ కావాలి. అమ్మా దొరికే చెప్పమ్మా. అయితే నాకు భోజనం వద్దు. వద్దా? సరే, నీ ఇష్టం. ఇదిగో ఎవరిని అడిగితే భోజనం చెప్పమ్మా, నా పని పోతుంది.